ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి అని ఎందుకంటారో మీకు తెలుసా? వైకుంఠ ఏకాదశి అని ఎందుకంటారంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి ఇవాళే నిద్ర లేచి వైకుంఠ ద్వారం నుండి మనకు దర్శనం ఇవ్వడానికి ముక్కోటి దేవతలతో వస్తారనమాట. దాన్నే మనం వైకుంఠ ఏకాదశి అంటాం. ఇంకా దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాము. ఎందుకు అంటే ముక్కోటి దేవతలతో మనకు దర్శనం ఇవ్వడానికి వస్తారు కదా, అందుకే ముక్కోటి ఏకాదశి అంటాం. వైకుంఠ ఏకాదశి అన్న ముక్కోటి ఏకాదశి అన్న ఒక్కటే అనమాట. ఇంకా ఇవాళే మనకు ఇంకా ప్రత్యేకతలు ఉన్నాయనేసి మీకు తెలుసా? నేనైతే ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఏంటంటే ఒకటి వచ్చి అమృతం, ఆలాహలం రెండు కూడా ఇవాళే పుట్టాయి. ఇంకోటి ఏంటంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసింది కూడా ఈరోజే. కాబట్టి ఇవాళ చాలా మంచి రోజు. ఇంకోటి ఏంటంటే మనకు ఏకాదశి అంటేనే చాలా మంచి రోజు. అలాంటిది ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి 23 ఏకాదశులతో సమానం అన్నమాట. ఈరోజు విష్ణు ఆలయాలన్నీ కూడా కలకలలాడుతూ ఉంటాయి. చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఖచ్చితంగా వైకుంఠ ద్వారం ఏర్పాటు చేస్తుంటారు. పిల్లలు పెద్దగా అంతా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారనమాట. సో భగవంతుడు మిమ్మల్ని మంచిగా దీవించాలని ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొకసారి మీకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.